alkyl halides. Okay, right. Alkyl halides are represented by Rx. Represented by Rx. Rx తో రిప్రజెంట్ చేస్తారు ఆల్కైల్ హాలిడ్స్. Here R is a alkyl group. R is a alkyl group. Okay. X is halogen. X is halogen. Halogen means fluorine, chlorine, bromine, iodine. R is alkyl group. Alkyl group means ethyl, methyl, propyl, butyl. Okay na? Similar. Carbon chain. Okay na? Simply it is represented with Rx. Okay. Alkyl halides ni Rx తో రిప్రజెంట్ చేస్తారమ్మా. ఈ Rx లో X అనేది ఏంటంటే హాలోజన్. ఓకేనా? ఏదైనా ఉండొచ్చు హాలోజన్. R గ్రూప్ వచ్చేసరికి మనం ఇక్కడ 1 కార్బన్ తీసుకోవచ్చు, 2 కార్బన్స్ తీసుకోవచ్చు, 3 కార్బన్స్ తీసుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇస్ రిప్రజెంటెడ్ బై R గ్రూప్. ఓకేనా? ఆల్కైల్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తుంది R గ్రూప్ అనేది. ఓకే, రైట్. ఓవరాల్ గా ఆల్కైల్ హాలైడ్స్ ని Rx తో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ కొన్ని నేమ్స్ డిస్కస్ చేద్దాం. ఐయుపాక్ నేమ్స్. IUPAC name and a common name. IUPAC and a common name. IUPAC name రాయాలంటే హాలో ఆల్కేన్ అని రాయాలి. హాలో ఆల్కేన్. ఓకే, కామన్ నేమ్ ఇస్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3Cl. CH3Cl. First IUPAC name. Halo alkane. Halo means halogen. ఏమున్నమ్మా ఇక్కడ హాలోజన్? క్లోరిన్. ఫ్లోరో. ఫ్లోరో alkane. Alkane means number of carbons only 1. 1 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏం రాస్తామమ్మా? మీత్. ఏ రూట్ వర్డ్ ఈస్ మీత్. ఓకేనా? సఫిక్స్ ఈస్ ఏన్. ఫ్లోరోమీథేన్. ఫ్లోరోమీథేన్. ఓకే, నెక్స్ట్ కామన్ నేమ్ ఆల్కైల్ హాలైడ్. Alkyl means R group. Methyl. Halide means halogen. Chloride. Methyl chloride. Methyl chloride. Okay, next second one. CH3 single bond CH2 Cl. Okay, CH3 CH2 Cl. Cl. Same. Halo alkane. Halo means chloro. Number of carbons 2. 2 carbons ఉంటే రూట్ వర్డ్ ఏం రాస్తామమ్మా? ఈత్. ఈత్. ఏన్. ఫ్లోరో ఈథేన్. ఫ్లోరో ఈథేన్. ఓకే, నెక్స్ట్ కామన్ నేమ్ ఇథైల్. 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్. ఓకే అమ్మా, వీటిని బేస్ చేసుకుని మనం నేమ్స్ రాస్తున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ 3 కార్బన్స్ తీసుకున్నాం ఈసారి. CH3 single bond CH2 CH2 Cl. 3 carbons. Same. Halo alkane. Halo means fluoro. Fluoro. Number of carbons 3. Root word is prop. Prop. A.
ప్రొపేన్. ఇవన్నీ మాకు తెలుసు కదా సార్, అయినా సరే ఒకసారి వినండి. ఆల్కైల్ హ్యాలైడ్, ప్రొపైల్ క్లోరైడ్, ప్రొపైల్ క్లోరైడ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH3 Cl. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఐయుపాక్ నేమ్ రాద్దామమ్మా. 1 2 3. లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేశానమ్మా. 1 2 3. ఓకేనా. 2 chloro, 2 chloro, number of carbons 3. Propane, 2 chloro propane. Okay, common name is carbon with 2 methyl groups, carbon connected with 2 methyl groups called iso. Carbon connected with 2 methyl groups called iso propyl chloride. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3. ఓకేనా. ఫస్ట్ ఐసో యాడ్ చేయాలి, ఎందుకనంటే కార్బన్ మీద ఎప్పుడైనా సరే మిథైల్ గ్రూప్స్ 2 మిథైల్ గ్రూప్స్ కనుక ఉంటే ఐసో అని మెన్షన్ చేయాలి. ఐసో మీన్స్ సేమ్, బోత్ ఆర్ సేమ్. మిథైల్సే ఉండాలి, మరలా వేరే ఉండకూడదు. ఓకేనా. మీరు నాకు తెలిసి ఇక్కడ ఇథైల్ తీసుకుని దాన్ని కూడా ఐసో అని వచ్చేస్తారంటారు. అలా తీసుకోకూడదు, ఓన్లీ మిథైల్స్ ఉన్నప్పుడే తీసుకోవాలి. మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సేమ్ ఈ రెండు. సో ఇట్ ఈస్ ఏ ఐసో. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3. ఐసోప్రొపైల్ క్లోరైడ్, ఐసోప్రొపైల్ క్లోరైడ్. ఓకే, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఐసోప్రొపైల్ క్లోరైడ్. సార్ చూడమ్మా, వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బోర్డు మీద రాసిన ఐయుపాక్ నేమ్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఈసారి 4 కార్బన్స్ తీసుకున్నాం. ఇది ఒకసారి చూడమ్మా. ఐసో మీన్స్ సేమ్. ఇదిగోండి, కార్బన్ మీద ఇలా 2 మిథైల్ గ్రూప్స్ కనుక ఉంటే, ఇలా ఉంటే దాన్ని ఏం మెన్షన్ చేయాలి మనం? ఐసో. ఓకేనా. 2 మిథైల్ గ్రూప్స్, ఐసో. నెక్స్ట్ 4 కార్బన్స్ తీసుకున్నాము. 4 కార్బన్స్ CH3 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 CH2 Cl. ఓకే, నంబరింగ్ ఇద్దాం. 1 2 3 4. 1 chloro butane, 1 chloro butane. ఓకేనా. కామన్ నేమ్ బ్యూటైల్ క్లోరైడ్, బ్యూటైల్ క్లోరైడ్. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH2 CH సింగిల్ బాండ్ CH2 Cl. నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4. లోయెస్ట్ నెంబర్ రావాలి కదా. 2 chloro butane, 2 chloro butane. సెకండ్ పొజిషన్ లో ఉంది కదా క్లోరిన్. ఓకేనా. 2 chloro butane. కామన్ నేమ్ ఏం రాయాలి? ఈ క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ అమ్మ. ఇదిగోండి ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయిందో చూడండి. 2 కార్బన్స్. క్లోరిన్ adjacent carbon is connected with 2 carbons called secondary. Okay, secondary. Number of carbons are 4. Butyl secondary
బ్యూటైల్ క్లోరైడ్, సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్. ఓకేనా ఏమా, అర్థమైంది ఎలా రాశాను? క్లోరిన్ అటాచ్ అయిన కార్బను ఎన్ని కార్బన్స్ కి కనెక్ట్ అయిందమ్మా? డైరెక్ట్ గా 2 కార్బన్స్. ఇట్ ఈస్ కాల్డ్ సెకండరీ. సెకండరీ కార్బన్ కి అటాచ్ అయింది క్లోరిన్, సో ఇట్ ఈస్ కాల్డ్ సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, CH3 సింగిల్ బాండ్ CH3 CH3Cl. ఫస్ట్ ఐయుపాక్ నేమ్ రాద్దాం. 1 2 3 లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. 2 క్లోరో 2 మిథైల్ 2 క్లోరో 2 మిథైల్ 2 మిథైల్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయమ్మా లాంగెస్ట్ చైన్ లో? 3. propane is IUPAC name. 2 chloro 2 methyl propane. ఓకే రైట్. నెక్స్ట్ జాగ్రత్త వినాలమ్మా. మరి కామన్ నేమ్ ఎలా రాయాలి? కార్బన్ కనెక్టెడ్ విత్ 3 మిథైల్ గ్రూప్స్ కాల్డ్ టెరిషరీ. 2 మిథైల్ గ్రూప్స్ అయితే ఐసో అని మెన్షన్ చేసామమ్మా. ఇక్కడ 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, కాల్డ్ టెరిషరీ. టెరిషరీ. ఓకే. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 కార్బన్స్. టెరిషరీ బ్యూటైల్ క్లోరైడ్. టెరిషరీ బ్యూటైల్ క్లోరైడ్. ఓకే. టెరిషరీ బ్యూటైల్ క్లోరైడ్. ఓకే సార్ చూడమ్మా ఎగ్జాంపుల్స్. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నేమ్స్ రా. ఓకే నెక్స్ట్ సారీ 5 కార్బన్స్ తీసుకున్నాము. ఓకేనా. 5 కార్బన్స్. CH3 సింగిల్ బాండ్ CH2 CH2 సింగిల్ బాండ్ CH2. ఓకే. CH2 ఇలా రాద్దాం, CH2 Cl. ఓకేనా. నెంబరింగ్ 1 2 3 4 5. 1 క్లోరో 1 క్లోరో పెంటేన్. ఫస్ట్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది కదమ్మా, 1 క్లోరో పెంటేన్. కామన్ నేమ్ పెంటైల్ క్లోరైడ్. పెంటైల్ క్లోరైడ్. ఓకేనా. నెక్స్ట్ దీనిలో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అమ్మా, CH3 సింగిల్ బాండ్ CH3 CH3 CH2 Cl. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. కార్బన్ బాండెడ్ విత్ 4 కార్బన్స్. ఈజ్ ఎ క్వాటర్నరీ కార్బన్. కార్బన్ బాండెడ్ విత్ 4 కార్బన్స్. ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటే నియో అని మెన్షన్ చేయాలమ్మా. నియో. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 5. నియో పెంటైల్ క్లోరైడ్. నియో పెంటైల్ క్లోరైడ్. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నియో పెంటైల్ క్లోరైడ్. ఐయుపాక్ నేమ్ లాంగెస్ట్ చైన్ 1 2 3. 2, 2 dimethyl 2, 2 dimethyl propane. 2, 2 dimethyl 1 chloro 1 chloro propane. ఐయుపాక్ నేమ్. ఇక్కడ ఐయుపాక్ నేమ్ ఇంపార్టెంట్ కాదమ్మా, ఇది ఇంపార్టెంట్. ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటే నియో అని మెన్షన్ చేయాలి. నియో పెంటైల్ క్లోరైడ్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఓకేనా. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, అయినా సరే ఒకసారి జస్ట్
రివైజ్ చేశాను అక్కడ టాపిక్ లో వస్తాయని. ఓకేనా, మెయిన్ గా మనకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే ఐసో, టెరిషరీ, నియో. ఐసో, టెరిషరీ, నియో. ఓకేనా, ఈ పాయింట్స్ మనకి బాగా తెలియాలి, ఎందుకంటే స్ట్రక్చర్స్ లో వస్తాయి అమ్మా ఇవి. ఓకేనా, సరే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఏ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి అనేది నెక్స్ట్ పాయింట్. మనకి ఫస్ట్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయిపోయినాయి. ఆల్కేన్స్ టాపిక్ తీసుకుందాం. ఆల్కేన్స్ ఏ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఆల్కీన్స్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. ఆల్కైన్స్ కూడా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్స్. బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకేనా, అంటే జాగ్రత్త వినాలమ్మా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. బెంజీన్ అనగానే వెంటనే నీకు ఏం గుర్తుకు రావాలి? ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అంటే బెంజీన్ ఎప్పుడు కూడా ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చేస్తుంది. ఎందుకని సార్? బెంజీన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్. ఓకేనా, సో బెంజీన్ మీద ఎలక్ట్రోఫైల్స్ వచ్చి రియాక్షన్ చేస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఆరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకేనా, alkenes are participated in electrophilic addition reactions. Alkenes are electron rich, so they are attacked by alkenes are electron rich. వాటి మీద ఎలక్ట్రోఫైల్స్ వచ్చి యాడ్ అవుతాయి. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ పాయింట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను రియాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రియాక్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెజారిటీ 80 to 90% రియాక్షన్ జరగాలంటే మెయిన్ గా మనకి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది అనేది డిసైడ్ చేసేది ఎవరంటే రియాక్టెంట్. అంటే రియాక్టెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆ రియాక్టెంట్ ని బేస్ చేసుకుని మనం ఏ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తూ చెప్పేసేయచ్చు డైరెక్ట్ గా. ఓకే, సరే. ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుందాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ లో జాగ్రత్త వినాలమ్మా. సిఎల్ తీసుకుందాం, కార్బన్, క్లోరిన్. ఇక్కడ బాండ్ ఉంది కదమ్మా, ఇట్ ఈజ్ ఏ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ ఆర్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఈ రైట్ సైడ్ ఎలక్ట్రాను ఈ కార్బన్ అమ్మా, ఈ లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రాను క్లోరిన్. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ క్లోరిన్ అమ్మా, ఈ ఎలక్ట్రాన్ కార్బన్. బోత్ ఆర్ ఇన్ షేరింగ్ లో ఉన్నాయి. రైట్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఈస్ 2.5. Electronegativity of chlorine is 3.0. Electronegativity of carbon is 2.5. Electronegativity of chlorine is 3.0. అసలు ఇంతకీ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి సార్? ఎలక్ట్రోనెగటివిటీ మీన్స్ tendency to attract bond pair electrons towards itself, called electronegativity. ఈ క్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కదా. ఎలక్ట్రాన్స్ అనేవి చూడండి క్లోరిన్ వైపు ఎక్కువగా ఉంటాయి. ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తం కూడా చూడండి క్లోరిన్ కి నియర్ గా ఉంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ టువర్డ్స్ క్లోరిన్. సో chlorine gets partial negative charge, carbon gets partial positive charge. దీన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ లో కూడా చెప్పుకున్నాం ఈ పాయింట్. క్లోరిన్ మీద ఛార్జ్ ఏముంటుందమ్మా? పార్షియల్ నెగటివ్. కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. కంప్లీట్ గా రాయకూడదు, పార్షియల్ ఛార్జెస్. ఎలక్ట్రాన్స్ మోర్ టువర్డ్స్ క్లోరిన్ కదా, కంప్లీట్ గా షిఫ్ట్ చేయలేదు మనం. కంప్లీట్ గా షిఫ్ట్ చేస్తే ఫుల్ ఛార్జెస్ రాయాలి, పార్షియల్ గా షిఫ్ట్ చేసాం. ఓకేనా, సో
పార్షియల్ చార్జెస్ రాసాము. రైట్, జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు మన దగ్గర న్యూక్లియోఫైల్ ఉందమ్మా, న్యూక్లియోఫైల్. అలాగే ఎలక్ట్రోఫైల్ కూడా ఉంది. ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్. ఏంటి సార్ న్యూక్లియోఫైల్ అంటే? న్యూక్లియోఫైల్స్